పూలే గురించి అంబేద్కర్ తెలుసుకొని నా గురువు అని ప్రకటించుకున్నాడు. అంటే టీచర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. తరగతి గదిలో ఉండేటటువంటి టీచర్ నుంచి మనం నేర్చుకునేది చాలా తక్కువ. బెంథామ్ అనే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఈ ఫిలాసఫరు నాకు చదువు చెప్పిన టీచర్లంతా ఎదవలు ఇంకెవడు లేడు అని అంటాడు. అంటే క్లాస్ రూమ్ నుంచి నేర్చుకునేది ఏం లేదు కాబట్టి. అంటే నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తరగతి గది నుంచి ఎంతో నేర్చుకున్నప్పటికీ తరగతి గదిలో నేర్పనటువంటి వ్యక్తుల్ని గురువులుగా అంగీకరించిండు. నిజానికి ఈరోజు మన జీవితంలో ఏదైనా కొంచెం రక్షణ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పూలే. అయితే మిత్రులారా, గతంలో ఎప్పటికంటే కూడా గత 4-5 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం పైన విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. నాకు తెలిసి ఇంత చర్చ రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు రాజ్యాంగ సభలో కూడా జరగనంత విపరీతమైనటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఆ సభలో చర్చకు సుమారు 2700 చిల్లర సవరణలని ప్రతిపాదిస్తే ఈ 2700 సవరణలన్నిటికీ ప్రశ్నలకన్నింటికీ సమాధానం చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. 7 సభ్యులు అక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నప్పటికీ ఒకే ఒక్క వ్యక్తి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆన్సర్ చేసి. అంటే దీనికి చాలా ఓపిక ఉండాలి. కేవలం ఓపిక మాత్రమే ఉంటే సరిపోదు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉంటే తప్ప మనం ఆన్సర్ చేయటం అనేటటువంటిది అసాధ్యం. అయితే మిత్రులారా, ఇక్కడ మీరు పేరేం పెట్టుకున్నారు? రాజ్యాంగ రక్షణ దళ్. నా అభిప్రాయం లోపల ఇది రాజ్యాంగ రాక్షక దళ్, రాక్షస దల్గా మారకపోతే మీరు రాజ్యాంగాన్ని కాపాడలేరు. బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ రాక్షసులు ఈ భూమిని కాపాడటం కొరకు ప్రయత్నం చేశారు. ఆర్యులు ఈ భూమిని ధ్వంసం చేయటం కొరకు ప్రయత్నం చేశారు. ఒక 2-3 రోజుల క్రితం లేదా గత ఏడాది కాలంగా ఢిల్లీ నగరం అంతా కూడా కాలుష్యంతో కంపు కొడుతూ ఉంది, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తూ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానము ద్వారాల్ని తట్టితే దాన్ని ఆపేటటువంటి మార్గాలకు సంబంధించి మేమేమి ఇప్పుడు చెప్పలేము అని చెప్పానని అన్నారు. కానీ తాటకి అకార్డింగ్ టు ఏన్షియంట్ మైథలాజికల్ స్టోరీస్, తాటకి అనేటటువంటి ఒక మహిళ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ దేశం లోపల పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంటే ఆ ధ్వంసాన్ని నుంచి ఈ భూమిని ప్రకృతిని కాపాడుకోవడం కొరకు ఒక యుద్ధం చేసింది. ఆమె ఒక దళంలాగా మారిపోయింది. ఇప్పటికీ మనము ఆ పర్యావరణాన్ని, ఈ భూమిని, ఈ నేచర్ని ధ్వంసం చేసేటటువంటి దానికి వ్యతిరేకంగా మనల్ని మనం కాపాడుకోవాల్సిన దాని గురించి మాట్లాడుతాం. అయితే మిత్రులారా, 2 రీసెంట్ ఇన్సిడెంట్స్ గత 2 రోజులుగా నా మెదడు పైన విపరీతమైనటువంటి ఆందోళనని క్రియేట్ చేస్తున్నటువంటి 2 విషయాల గురించి నేను ప్రస్తావిస్తాను. ఒకటి, 39 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి 100 రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి తీసుకుపోయి వాడిని జైల్లో పడేసేశారు. ఈ మధ్యనే కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే 39 ఇయర్స్ తర్వాత అతను ఆ 100 రూపాయల అవినీతికి పాల్పడలేదు కాబట్టి జైలు నుంచి విడుదల చేయండి అని అన్నారు. 100 రూపాయల అవినీతికి ఒక వ్యక్తి 39 సంవత్సరాల కారాగార జీవితాన్ని అనుభవించాడు. ఇది రాజ్యాంగం నడుపుతున్నటువంటి వ్యక్తులు, రాజ్యాంగాన్ని రక్షించడం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థలు అవి ఎట్లా పనిచేస్తున్నాయో దాని ఆధారంగా ఒక వ్యక్తి అవినీతికి పాల్పడలేదు అని 39 సంవత్సరాలు పట్టింది నీకు తీర్పునివ్వడానికి. రెండవ విషయము, ఈ మధ్య కాలం లోపల
మధ్యప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో ఒక బడా కార్పొరేట్, బ్రాహ్మణ బనియా కార్పొరేటు ఇవాళ ఈ దేశం లోపల లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. మీకు అందరికీ తెలుసు, అర్ధరాత్రి నిద్రలో లేపి అడిగినా సరే ఈ దేశాన్ని దోసుకునేది ఎవరు అని అంటే అదానీ, అంబానీ అని చెప్పేస్తా ఉన్నారు. ఈ అదానీ బొగ్గు గనుల్ని ప్రారంభించడం కొరకు వేల హెక్టార్ల విస్తీర్ణం కలిగినటువంటి భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడం కొరకు అక్కడ ఉన్న అడవిని, చెట్లని మొత్తం కూడా నరికేస్తా ఉంటే ఇప్పుడే నేను చూశాను, ఒక మహిళ ఆ కొట్టేసిన మొండెం మీద తలబెట్టి వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోయారు, ఆ లోటుని ఇంకా పూడ్చలేరు అన్నంత దీనమైనటువంటి దుఃఖకరమైనటువంటి ఏడుపుతోటి ఏడుస్తాం. సరే, మనము రోడ్డుకు అడ్డం వచ్చినాయని చెట్లు కొట్టేసేస్తా ఉన్నాం. మన అభివృద్ధి జీవితం లోపల అడ్డం వచ్చేటటువంటి ప్రతిదాన్ని ప్రకృతితో సహా మనం ధ్వంసం చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ ఈ మహిళ పెద్దగా చదువుకున్నామే కాదు, ఆమెకు జేఎన్యూ డిగ్రీలు లేవు, ఢిల్లీ యూనివర్సిటీ డిగ్రీలు లేవు, ఇక్కడ కూర్చున్నటువంటి అడ్వకేట్స్ లాగా హైకోర్టులలో ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళు కాదు, నాలాగా యూనివర్సిటీ లోపల ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు కాదు. ఒక సాధారణమైనటువంటి స్త్రీ ఈ ఆధునిక ప్రపంచంతో, సైన్స్ టెక్నాలజీ తోటి, ఈ దేశపు యొక్క జీడిపి అభివృద్ధితోటి ఎటువంటి సంబంధం లేని ఒక సాధారణమైనటువంటి ఆదివాసీ మహిళ చెట్టుని నరికేసేస్తే కుటుంబం లోపల ఉండినటువంటి ఇంటి పెద్ద మరణించినంత దుఃఖంతో ఏడుస్తా ఉన్నారు. ఇట్లాంటి సందర్భం లోపల మనము రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించుకోవాలి అనే చర్చ జరుగుతుంది. దీనికన్నింటికంటే ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమాన్ని మార్చి లోపల అంతం చేస్తాము అని అన్న తర్వాత ఇంకా చర్చ ఎక్కువ జరుగుతూ ఉంది. అంతం చేస్తా అని అన్నవాళ్ళు ముందుకు తీసుకొస్తున్నటువంటి వాదన ఏంటిది అని అంటే, రాజ్యాంగము కేవలం రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేసే వాళ్లకు మాత్రమే అమలవుతుంది. ఇది ఒక వాదం. రెండవది ఏంటిది అని అంటే, నువ్వు రాజ్యాంగాన్ని అంగీకరిస్తున్నావు కాబట్టి అంగీకరించేటటువంటి వాళ్ళు, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేసేటటువంటి వాళ్ళు, మీరు మొదట రాజ్యాంగాన్ని గౌరవించండి అని చెప్పని అంటా ఉన్నాం. అయితే మిత్రులారా, ఈ రెండు వైపులా ప్రాబ్లం కనిపిస్తా ఉంది. అసలు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, రాజ్యాంగానికి ఎవరి నుంచి ప్రమాదం ఉంది, ఏ రూపం లోపల ప్రమాదం ఉంది, ఆ తర్వాత మాత్రమే మీరు దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు రాజ్యాంగానికి ఎవరు ప్రాబ్లము? అసలు ఈ రాజ్యాంగాన్ని 1948లో రాసే నాటికి ఈ రాజ్యాంగం వద్దు, ఇట్లా ఉండొద్దు అని మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు? మనం చాలా సందర్భాల లోపల చాలా గొప్పగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ దేశపు రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒంటి చేత్తోటి నిర్మించిండు. ద కాన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ అని మాట్లాడుతూ ఉన్నాం మనం. ఆ విషయం లోపల కూడా గొడవలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కరే ఒక్కడే రాజ్యాంగాన్ని రాశాడా? రాజ్యాంగ సభలో ఉండినటువంటి సభ్యుల యొక్క అంగీకారం చేత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాశాడా? అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ రాజ్యాంగాన్ని తను రాశాడా, మిగిలిన వాళ్ళు రాశాడా అనేటటువంటి విషయాల్ని ప్రస్తావించి ఉన్నాడు. అయితే దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, 1950లో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి అసలు ఈ రాజ్యాంగం ఎవరికి ఇష్టం లేదు, ఎవరు ఈ రాజ్యాంగాన్ని కావాలి అని అనుకున్నారు. అయితే రాజకీయాలు కానీ, ఐడియాలజీ కానీ మొత్తంగా 3 రకాలుగా బ్రాడర్గా మనం విడదీసి చూడాలి. రాజకీయాలు, ఒక రకమైనటువంటి రాజకీయాలని లెఫ్ట్ పాలిటిక్స్ లేదా రాడికల్ పాలిటిక్స్ అని మనం మాట్లాడతాం. ఇంకోవైపు రాజకీయాలని మనము రైట్ వింగ్ పాలిటిక్స్ లేదా కన్జర్వేటివ్ పాలిటిక్స్ అని మాట్లాడతాం. అయితే లెఫ్ట్ లేదు అని అంటే రైట్. ఈ లెఫ్ట్ రైట్ మాత్రమే కాదు, రాజకీయాల లోపల, ఐడియాలజీ లోపల ఈ రెండింటికి మధ్యన ఉండేటటువంటి ఇంకొక వర్గం కూడా ఉంటుంది. దీన్ని మనం సెంట్రిస్టులు లేదా లిబరలిస్టులు అని చెప్పి పిలుస్తాం. సెంట్రిస్టులు లేదా లిబరలిస్టులు. అయితే రైట్ కాదు, లేదు అని అంటే లెఫ్ట్ కాదు. ఈ లెఫ్ట్కు రైట్కు మధ్యలో ఉండబడేటటువంటి వాళ్ళు సెంట్రిస్టులు, లిబరలిస్టులు అని పిలుస్తాం.
అయితే ఈ రాజ్యాంగం రాసే నాటికి రాజ్యాంగ సభ లోపల సుమారు 299 మంది సభ్యులు పాకిస్తాన్ భారతదేశం విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ సభలో ఉండినటువంటి సభ్యుల యొక్క సంఖ్య. అయితే ఈ సంఖ్య లోపల రైటిస్టులు ఉన్నారా, లెఫ్టిస్టులు ఉన్నారా, లేదా ఈ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి సెంట్రిస్టులు ఉన్నారా? ఎవరి మూలంగా 1950లో ఇప్పుడు మన చేతుల్లో ఉన్న రాజ్యాంగం వచ్చింది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ నవంబర్ 25వ తారీఖు 1949న చిట్ట చివరి ఉపన్యాసం ఇచ్చాడు యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్. ఈ చిట్ట చివరి ఉపన్యాసం లోపల అప్పటికే రాజ్యాంగం పైన విమర్శలు ఉన్నాయి. నజీరుద్దీన్ అహ్మద్ అనేటటువంటి ఆయన భారతదేశపు రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళ గుంపు పేరు డ్రాఫ్టింగ్ కమిటీ కాదు, ఇది డ్రిఫ్టింగ్ కమిటీ అని అన్నాడు. డ్రాఫ్టింగ్ కమిటీ కాదు, ఇది డ్రిఫ్టింగ్ కమిటీ అన్న. డ్రిఫ్టింగ్ అంటే ఏంటిదండి? డ్రిఫ్టింగ్ అంటే ఏంది? ఎత్తిపోసుడు. అంటే భారతదేశపు రాజ్యాంగం అనేటటువంటిది ఒక ఎత్తిపోతల పుస్తకము. అంటే కాళేశ్వరం ఎత్తిపోతలది కాదు, అది కూలిపోయింది. ఇది భావాలని, ఆలోచనలని, తాత్విక లక్ష్యాలని ఒక దగ్గర నుంచి ఎత్తి ఇంకో దగ్గర పోసేటటువంటి పుస్తకము. ఇట్ ఈస్ నాట్ ఎ డ్రాఫ్టింగ్ కమిటీ, దే యాక్చువల్లీ కాంట్రిబ్యూటెడ్ ద మోస్ట్ వాస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఆయన హౌస్లో మాట్లాడాడు. మన తండ్రికి ఓపిక చాలా ఎక్కువ. మన తండ్రికి ఓపిక ఎక్కువ మాత్రమే కాదు, మన తండ్రి ఎదురుగా, మన తండ్రి వెనుక, మన తండ్రికి కుడి ఎడమల ఉండేటటువంటి వాళ్లకు మన తండ్రిని చూస్తే 1, 2 అవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక ప్రశ్న అడగాలి అని అనుకున్నప్పుడు హౌస్ లోపల మన తండ్రి హౌస్లో ప్రెజెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి ఒక మర్యాదకరమైనటువంటి పద్ధతి, మన తండ్రి హౌస్లో లేడు అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు అబ్యూజివ్ ఫామ్లో అడిగేటటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోయి ఉన్నాయి. ఆయన అడిగిన తర్వాత మన తండ్రి లేచి జనరల్గా, అంటే చాలామంది మాకు బాగా జ్ఞానం ఉంది అనేటటువంటి అర్థం లోపల ప్రశ్నల్ని వేస్తూ ఉంటారు. కానీ మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అని అంటే, ఆ మిత్రుడికి ఎక్కువ జ్ఞానం ఉన్నది అని ఆయన అనుకునేదాన్ని నేను కూడా అంగీకరించడం కొరకు ప్రయత్నం చేస్తాను, నాకేమి ఇబ్బంది లేదు. కానీ ప్రపంచంలో కొన్ని సత్యాలు మానవ చరిత్ర సమస్తము, అంటే ఒక మనిషికి ఒక 12,000 లక్ష సంవత్సరాల జీవితం ఉంది అని అంటే, మనిషికి ఆ 1,00,000 సంవత్సరాల జీవితం లోపల 1,00,000 సంవత్సరాల పాటు, రాబోయే 10 లక్షల సంవత్సరాల పాటు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు, సూత్రాలు ఉంటాయి. అది అమెరికాలో అయినా పాటించాలి, రష్యాలో అయినా పాటించాలి, చైనాలో అయినా పాటించాలి, బ్రాహ్మణ నాయకత్వంలో నడుస్తున్నటువంటి భారతదేశంలోనైనా పాటించాల్సినటువంటి కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్, ట్రూత్స్ అనేటటువంటివి ఉంటాయి. దీన్ని ఎవడు ఎక్కడి నుంచి కాపీ కొట్టాల్సినటువంటి అవసరం లేదు. మానవత్వము అనేటటువంటి దాని నుంచే అమెరికా అయినా, కెనడా అయినా, రష్యా అయినా, చైనా అయినా, ఇంక్లూడింగ్ భారతదేశం అయినా తీసుకోవాల్సిందే. కానీ మిత్రులారా, ఈ సభ లోపల నిజానికి భారతదేశపు చరిత్ర ఏందో తెలియనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ సభ కాదు, ఆ సభ. ఆ సభలో అనేక మంది భారతదేశపు చరిత్ర తెలియని వాళ్ళు ఉన్నారు. ఈ చరిత్ర తెలియని వాళ్ళు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నటువంటి రాజ్యాంగము మేమెక్కడి నుంచో కాపీ కొట్టుకొని తీసుకొని వచ్చాము అని అనుకుంటా ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు భారతదేశం నుంచి ఒకనాడు కాపీ కొట్టబడి, ఆ తర్వాత మనము మధ్యలో గ్యాప్ వచ్చి తిరిగి ఇవాళ తీసుకోవటం వల్ల మనం ఎక్కడి నుంచో కాపీ కొట్టాము అని అనుకుంటున్నాము. కానీ భారతదేశపు సూత్రీకరణలంతా కూడా ఈ భూమి లోపల పుట్టినటువంటి మానవీయ విలువల నుంచి ఉద్భవించినటువంటి రాజ్యాంగం. అశోక్ నగర్ చౌరస్తాలో IAS ట్రైనింగ్ కు పోతా ఉంటారు. వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు, ఇండియన్ కాన్స్టిట్యూషను, డెమోక్రసీ, పార్లమెంటరీ సిస్టము, ఫండమెంటల్ రైట్స్ ఈ దేశం నుంచి తెచ్చుకున్నాము, ఆ దేశం నుంచి తెచ్చుకున్నాము అని అంటా ఉన్నారు. దరిద్రం ఏంటిది అని అంటే, ఇందులో
అంబేద్కర్ని అంగీకరించేటటువంటి వాళ్ళు ఉంటారు, ఫూలేని అంగీకరించేటటువంటి వాళ్ళు ఉంటారు, ప్రజాస్వామిక విలువల పట్ల గౌరవం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏ న్యాయం గెలవాలి అని ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈ అందరికీ భారతీయ పురాతనమైనటువంటి చరిత్రకు సంబంధించినటువంటి జ్ఞానపు గులికలు లేకపోవటం మూలంగా భారత రాజ్యాంగము వెస్ట్రన్ సొసైటీస్ నుంచి తీసుకున్నటువంటిది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అనంటే, భారతదేశపు రాజ్యాంగం లోపల సుమారు 70% అత్యధికమైనటువంటి భాగమంతా ఈ నేల పైన పుట్టుకొని వచ్చింది, బుద్ధుడు విప్లవం నుంచి పుట్టుకొని వచ్చినటువంటిది భారతదేశపు రాజ్యాంగం అని అన్నాడు. ఇప్పుడు చెప్తాను మిత్రులారా, భారతదేశపు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు? నేను చెప్పాను లెఫ్టిస్టులు అని అన్నాను. లెఫ్టిస్టులు అని అంటే కమ్యూనిస్టులు, అనార్కిస్టులు, రాడికల్ ఫెమినిస్టులు, సోషలిస్టులు, వాళ్ళందరూ భారతదేశపు రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇంక్లూడింగ్ నక్సలైట్స్. ఈ సెంటర్కు ఆ లెఫ్ట్కు మధ్యలో ఉండేటటువంటి వీళ్ళు కూడా సగం అనుకూలం సగం వ్యతిరేకం. ఆ తర్వాత ఇటువైపు రైట్ వింగ్, దే ఆర్ కాల్డ్ యాజ్ ద కన్సర్వేటివ్ ట్రెడిషనలిస్ట్. వాళ్ళ ఆలోచన ఏంటిది అని అంటే, ఈ రాజ్యాంగము భారతీయ సమాజాన్ని మొత్తం కూడా ఆధునికత పేరుతోటి, స్వేచ్ఛ పేరుతోటి మానవ జీవితాన్ని దుర్మార్గపు వెస్ట్రన్ సొసైటీస్లోకి పట్టుకొని పోతా ఉంది. కాబట్టి దీన్ని మనం తిరిగి వెనకకు తీసుకొని రావాలి అని రైటిస్టులు భావిస్తారు. ఒకడేమో దీన్ని వెనకకు తీసుకొని పోవాలంటుండు, ఒకడేమో ఇంకా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి అని అంటుండు. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి లిబరల్ అనేటోడు, సెంట్రిస్ట్ అనేటోడు ఏం చేసిండనంటే, వీ కెనాట్ గో ఫర్ ద లెఫ్ట్, వీ కెనాట్ గో ఫర్ ద రైట్ బికాస్ దీస్ టూ ఆర్ సడన్ షిఫ్ట్స్. మనం ఇప్పుడు 2వ అంతస్తులో ఉన్నాం. లిఫ్ట్ ఎక్కిపోతే బాగుంటుంది, మెట్లతోటి పోతే కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇదంతా ఎందుకు, నేను చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నాను, నా వయసు 25 మాత్రమే అని 2వ ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కు, గ్రౌండ్ ఫ్లోర్కు జంప్ చేసినాం అనుకో, ఏమవుతుందండి? ఏమవుతుంది? భూమి కంపిస్తుందా? పానం పోతుంది, రైట్? సో నీకు జ్వరం ఉన్నది కదా అని 360 డోలో వేసేసుకున్నాం అనుకో, దాని ఎఫెక్ట్ వేరే రకంగా ఉంటుంది. సో బాబాసాహెబ్ అంబేద్కర్, ద పాత్ ఈజ్ ఆల్వేస్ ద మిడిల్ పాత్. మిడిల్ పాత్ ఈజ్ ఎ ఫిలసాఫికల్ అప్రోచ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ అండ్ జైన్ ఫిలాసఫీ. ఈ మిడిల్ పాత్ అనేటటువంటిది భారతదేశపు రాజ్యాంగంలో ఉన్నది. దీన్ని వీళ్ళు క్రిటిసైజ్ చేయటం ఏ రకంగా చేశారు అని అంటే, లెఫ్టిస్టులు, రైటిస్టులు భారతదేశపు రాజ్యాంగాన్ని ఇట్ ఈజ్ ఎ లిబరల్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లిబరల్ కాన్స్టిట్యూషన్. ఇది రాసినోడు లిబరల్ బూర్జువా ఇంటలెక్చువల్. నీ తండ్రి పేరేంది? నీ తండ్రి పేరేంటిది? నీ తండ్రికి వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ ఏంటిది అని అంటే, లిబరల్ బూర్జువా ఇంటలెక్చువల్. అంటే ఇది ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి, 3 పదాలు ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి మనకు పెద్దగా అర్థం కాదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే, వీళ్ళ ఆధ్వర్యం లోపల ఇంతకంటే పెద్ద తిట్టు ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద ఉండదు. నీ తండ్రిని అంత పెద్ద మాట అన్నారు. అయితే మిత్రులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు వ్యతిరేకించరు, వీళ్ళు వ్యతిరేకించరు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అని అంటే, 70 సంవత్సరాల తర్వాత ఈ లెఫ్ట్ అనేటైన రాజ్యాంగాన్ని కాపాడాలి అని మాట్లాడుతాం. ఈ రైట్ లో ఉన్న ఆయన కూడా వచ్చి ఇప్పుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ నాగపూర్ ఆఫీస్, తర్వాత మన అత్యున్నతమైనటువంటి అధికారి ప్రధానమంత్రి, భారత రాజ్యాంగం మహోన్నతమైనటువంటిది అని అన్నాడు. నిన్ననే మనకు మహారాష్ట్ర లోపల మీరు తుపాకులు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసేస్తే మీ చేతుల్లో రాజ్యాంగం పెడతాము అని. వాళ్లకు తుపాకులు వాడటం తెలుసు కానీ రాజ్యాంగాన్ని ఎట్ట వాడాలి, హౌ టు యూజ్ ఇట్, ఆడ ట్రిగ్గర్ ఉంటుందా, బ్యారల్ ఉంటుందా, బుల్లెట్ ఉంటుందా, ఏం తెలియదు. ఎందుకు అనంటే, మనము విప్లవాన్ని కేవలము బ్యారెల్ గన్లో నుంచి మాత్రమే చూసినటువంటి ఒక రాజకీయ ఆలోచనలలో నడిచినటువంటి వాళ్ళు. విప్లవం అనేది పదం రూపంలో ఉంటుంది, ఆ పదాల కూర్పుతోటి చేసినటువంటి ఒక రాజ్యాంగం రూపంలో ఉంటుంది విప్లవం అన్న సంగతి ఈ నేలకు తెలియదు.
వాళ్ళకి ఇచ్చిర్రు. సరే, ఇచ్చినోడెవడనే సంగతి వాడు కూడా ఒక వ్యతిరేకి. వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాటిని గుంజుకొని వీళ్ళు ఒకటి పెట్టేశారు. ఇది వాంది కాదు, అది వాంది కాదు, ఇది సెంట్రల్. అందుకనే ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. వై రాహుల్ గాంధీ టేక్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆస్క్ దిస్ నేషన్ టు సేవ్ ద కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అని అంటుండు. ఎందుకు అనంటే ఈ రాహుల్ గాంధీ తండ్రి, ఆ తండ్రి తల్లి, ఆ తల్లి తండ్రి, ఆ తండ్రి తండ్రి ఈ రైటిస్టు కాదు, ఈ లెఫ్టిస్టు కాదు, వాళ్ళు సెంట్రిస్ట్. సెంట్రిస్ట్ అంటే సెంట్రీ డ్యూటీ చేసేటోళ్ళు కాదు. అంటే రైటు లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ కాకుండా ఈ మధ్యలో ఉండబడేటటువంటి వాడిని మనం సెంట్రిస్ట్ అని అంటా ఉన్నాం. వీడు లిబరల్. రాహుల్ గాంధీ లిబరలిస్ట్ కాబట్టే ఈ రాజ్యాంగం అనేటటువంటి ఒక ప్రతిని తీసుకొని భారతదేశపు రాజ్యాంగాన్ని రక్షించాలి అని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ఎందుకు రక్షించాలి? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఏం ప్రాబ్లం అయింది రాజ్యాంగానికి? బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం 32వ అధికరణ లోపల ఈ రాజ్యాంగాన్ని ఎవడు కాపాడాల్సినటువంటి అక్కర్లేదు, దాన్ని అది కాపాడుకుంటుంది అని అన్నాడు. దీన్ని ఎవ్వడూ కాపాడాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని అది కాపాడుకుంటుంది అని అన్నాడు. మరి దాన్ని అది ఎలా కాపాడుకుంటుంది అంటే రాజ్యాంగపు సంస్కృతి అనేటటువంటిది లేకపోతే రాజ్యాంగం తనని తాను కాపాడుకోలేదు. మరి మన కాడ ఇప్పుడు ఏం సంస్కృతి ఉంది? మన దగ్గర ఉండినటువంటిది మీరు ఊకే పొద్దాక మాట్లాడుతూ ఉన్నారు, మను సంస్కృతి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొద్ది మంది మిత్రులు బూర్జువా సంస్కృతి ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. బూర్జువాలు, అంబానీలు, అదానీలు, కార్పొరేట్ క్యాపిటలిస్టుల దగ్గర మాత్రమే లేదు. ఈ హాలులో మనమందరం బూర్జువాలమే మానసికంగా, ఈ హాల్లో మనమందరము మనవాదులమే మానసికంగా, ఈ హాల్లో మనమందరము బ్రాహ్మణికలే మానసికంగా, సైకలాజికల్గా, ఫిలసాఫికల్గా, ఇవన్నీ. అందుకనే భారత రాజ్యాంగము అని అంటే అశోక్ నగర్ చౌరస్తాలో ఇట్ ఈస్ ఎ రూల్ బుక్, నిబంధనల పత్రం. ఈ నిబంధనల పత్రం పాత నిబంధనా గ్రంథం, కొత్త నిబంధనా గ్రంథం, మను నిబంధనా గ్రంథం, ఖురాన్ నిబంధనా గ్రంథం, భగవద్గీత నిబంధనా గ్రంథం కాదు. గీత అనే పదం ఉంది కానీ గీత అంటే నిబంధన అని అర్థం. భారత రాజ్యాంగం నిబంధనా గ్రంథమా అంటే ఇది నేను చెప్తున్నటువంటి వాక్యం కాదు. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కరు దీన్ని ఈ ప్రపంచంలోనే మహోన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి పుస్తకంలో మనం ఎవ్వరము ఆత్మని చూడలేము, కానీ ఈ దేశపు యొక్క జాతి ఆత్మ ఈ పుస్తకం లోపల ఉన్నది అని అన్నాడు. ఈ దేశపు యొక్క ఆత్మ ఈ పుస్తకం లోపల ఉన్నది అని అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడు అని అంటే ప్రపంచం లోపల ఈ రోజు దాదాపు అన్ని దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉంది. బట్ నో కాన్స్టిట్యూషన్ ఈజ్ సిమిలర్ లైక్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారతదేశపు రాజ్యాంగం లాగా ఈ ప్రపంచం లోపల ఉండినటువంటి ఏ రాజ్యాంగము ఈక్వల్ కాదు, సిమిలర్ కాదు, కామన్ కాదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద గ్రేట్ థింగ్ విచ్ హీ kept into the Indian Constitution? ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు రూల్ బుక్. భారతదేశపు రాజ్యాంగం రూల్ బుక్ కాదు, ఇట్ ఈస్ ఏ కల్చర్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద మాసెస్ ఆఫ్ ద పీపుల్. ఈ దేశంలో ఉండినటువంటి కోటాను కోట్ల ప్రజల యొక్క ఆత్మని ఆవిష్కరించేటటువంటి సైద్ధాంతిక గ్రంథం. ఇది ఒక ఫిలసాఫికల్ టెక్స్ట్. ఫిలసాఫికల్ టెక్స్ట్ ఎప్పుడు కూడా రూల్ బుక్ కాదు. అందుకనే మిత్రులారా అమెరికన్ రాజ్యాంగంలో ప్రభుత్వం ఎట్లా పనిచేయాలి అని రాశారు. రష్యన్ రాజ్యాంగం లోపల మనుషులు ఎట్లా తమని తాము లోబర్చుకొని ఉండాలి ప్రభుత్వానికి అని రాశాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కరు ప్రభుత్వాలు ప్రజలకెట్లా లోబడి ఉండాలి అని రాసినటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. The beauty of Indian Constitution you cannot see in any other constitution of this world. అందుకనే
ఒక ఆయన పెద్ద మనిషి ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక బుక్ రాశాడు. మిత్రులు ఎవరని చెప్తారా పేరు? ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్, ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్ హిజ్ నేమ్. ఆయన ఏమన్నాడు అని అంటే, భారత రాజ్యాంగం 1950 అనేటటువంటిది 3000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో దిస్ ఈస్ ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ అని అన్నా. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950 ఈస్ ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ద 3000 years హిస్టరీ ఆఫ్ ఇండియా. సోషల్ అంటే ఏందో అర్థం కావాలి. మనం 1 నుంచి 10వ తరగతి దాకా అందరం సోషల్ చదివాం. కొంచెం ఎక్కువ మంది హాల్ లోపల ఇప్పటికీ సోషల్ చదువుతా ఉన్నాం. కానీ ప్రాబ్లం ఏంటిది అని అంటే, అసలు సోషల్ ఏంటిదో మనకు తెలియదు. ఈ సోషల్ అనేటటువంటి పదాన్ని మనం చాలాసార్లు ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం. దానికి ఒక ఉదాహరణ ఏంటిది అంటే, హిందూ సమాజం అని అంటాడు. హిందూ సమాజం ఎట్లయితుంది? హిందూ సమాజం కాదు కదా. ఇది నేను చెప్పలే, నా తాత మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పాడు, నా మునితాత బుద్ధుడు చెప్పాడు, నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, నా పెద్దనాయన పెరియార్ చెప్పాడు. హిందూ అనేటటువంటిది సమాజం కాదు. క్రైస్తవ సమాజం, ఇస్లామిక్ సమాజం, బ్రాహ్మణ సమాజం. ఆయన ఎవరో బ్రహ్మ సమాజం అని పెట్టాడు. బ్రహ్మ దగ్గర సమాజమే లేదు, బ్రహ్మ సమాజం ఎట్లా? ఆర్య సమాజ్. అసలు యాక్చువల్గా ఈ బ్రాహ్మణులు సృష్టించినటువంటి ఏ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లోపల సోషల్ క్యారెక్టర్ లేదు. బట్ దే యూజ్డ్ ద టైటిల్ ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ఆనంద సమాజ్, ఇంకేదో కృష్ణ సమాజ్ పెడతారు. ఈ అమ్మ మనమేమో దల్ అని పెట్టుకున్నాం. ఏం పెట్టినాం మనం? దళం అని పెట్టినాం. రైట్. వాడేమో సమాజం అని పెడతా ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక లక్షణాలు లేని బ్రాహ్మణ వర్గం గురించి చెప్తూ ఆల్ ద ఇండియన్స్ ఆర్ యాంటీ సోషల్ అని అన్నాడు. అసాంఘిక శక్తులు అని అంటే కాలేజీ గ్రౌండ్లో కూర్చొని బీర్ దాగి, సిగరెట్లు దాగి, మందు దాగి, అక్రమ సెక్స్ చేసేటటువంటి వాళ్ళని మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అంటుండు. ఆల్ ద ఇండియన్స్ ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అకార్డింగ్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దెర్ ఇస్ నో సొసైటీ. ఏంటిది సొసైటీ అని అంటే? ఏంటిది సొసైటీ అని అంటే, ద కామన్ షేర్డ్ కల్చర్ ఎక్కడుంటుందో అక్కడ సమాజం ఉంటుంది. ద కామన్ షేర్డ్ కల్చర్ ఎక్కడ ఉంటుందో అక్కడ సమాజం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు 22 పుస్తకాలు, 17 వాల్యూమ్స్ ఉన్నాయి. మీరు లైన్ టు లైన్ చదవండి. అంబేద్కర్ పొరపాటున కూడా ఏ ఒక్క లైన్లో కూడా హిందూ సొసైటీ, బ్రాహ్మణ సొసైటీ అని రాయలే. కాస్ట్ హిందూస్ అని రాశాడు. ఏం రాసిండు? కాస్ట్ హిందూస్ అని రాశాడు. కుల హిందువులు. హిందూ అనేది సమాజం కాదు. హిందూ యొక్క బేసిక్ న్యాచురల్ ఎలిమెంట్ అనేటటువంటి హిందూ అనేటటువంటి వ్యవస్థ యొక్క బేసిక్ లక్షణం అనేటటువంటిది యాంటీ సోషల్ ఎలిమెంటు అని చెప్పాను అన్నాడు. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు అని అంటే, చాలా సందర్భాల లోపల యాంటీ సోషల్ ఎలిమెంట్ని మీరు వెపన్ తోటి చూస్తూ ఉన్నారు. దే ఆర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్. ద మోస్ట్ డేంజరస్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఈస్ హూ స్పీక్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్. ఎవరు మాట్లాడతారు ప్రతిరోజు? పొద్దున్నే లేవగానే ఎవరు మాట్లాడతారు ప్రతిరోజు? బ్రాహ్మడు మాట్లాడతాడు. మీరు అన్ని న్యూస్ ఛానల్స్ పెట్టండి. ద మార్నింగ్ దెర్ ఇస్ ఏ లైవ్ టెలికాస్ట్ ఇన్ ఆల్ ద న్యూస్ ఛానల్స్. బ్రాహ్మిన్ విల్ ఇంటర్ప్రిట్ నాట్ జస్ట్ గాడ్. నువ్వు దేవుణ్ణి మాత్రమే ఇంటర్ప్రిట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు. నరేష్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఉందేమో. వాడు గాడ్ని మాత్రమే ఇంటర్ప్రిట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం ఉంది ఏంటిది అని అంటే,
దేవుడిని ఇంటర్ప్రిట్ చేసే పేరుతోటి నువ్వు కులాన్ని జస్టిఫై చేస్తున్నావు. దేవుడిని ఇంటర్ప్రిట్ చేసే పేరుతోటి నువ్వు జెండర్ ఇన్ఈక్వాలిటీని జస్టిఫై చేస్తున్నావు. దేవుడిని ఇంటర్ప్రిట్ చేసే పేరుతోటి నువ్వు రిజర్వేషన్ని జస్టిఫై చేస్తున్నావు. దేవుడిని ఇంటర్ప్రిట్ చేసే పేరుతోటి నువ్వు పాలిటిక్స్ని జస్టిఫై చేస్తా ఉన్నావు. దేవుణ్ణి ఇంటర్ప్రిట్ చేసే పేరుతోటి నీ మూక దాడిని ఇంటర్ప్రిట్ చేస్తా ఉన్నావు, జస్టిఫై చేస్తా ఉన్నావు. భారత రాజ్యాంగం అనేటటువంటిది సివిలైజ్డ్ ప్రజలు, అంటే సివిలైజ్డ్ అంటే నాగరికమైనటువంటి మనుషులు అరాచకంగా ప్రవర్తించకుండా ఉండటానికి ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరగడం కొరకు మనము రాసుకున్నటువంటి ఒక గ్రంథం రాజ్యాంగం. ఇది ఒక సూత్రీకరణ. అందుకనే మీరు చూడండి, ప్రపంచంలో చాలా రాజ్యాంగాలకు ప్రియాంబుల్ లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్కు ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్కు లక్ష్యాలు ఉన్నాయి, లక్ష్యాల ప్రకటన ఉన్నది. ఏమున్నది? ఈ రాజ్యాంగం జస్టిస్, న్యాయాన్ని సాధించటం కొరకు, ఈ రాజ్యాంగం సమానత్వాన్ని తీసుకొని రావడం కొరకు, ఈ రాజ్యాంగం మనుషులందరినీ ఈక్వల్గా చూడటం కొరకు, ఈ రాజ్యాంగం ప్రతి మనిషికి ఒక గౌరవాన్ని, ఒక డిగ్నిటీని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పి, ఐ ఛాలెంజ్ ఎనీ లీగల్ ఎక్స్పర్ట్, ఐ ఛాలెంజ్ ఎనీ పొలిటీషియన్, ఐ ఛాలెంజ్ ఎనీ ఇంటర్ప్రిటర్, ఐ ఛాలెంజ్ ఎనీ జర్నలిస్ట్. నీ కాడ దమ్ముంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంత మహోన్నతమైనటువంటి ప్రియాంబుల్ ఈ భూమి మీద ఎక్కడున్నా పట్టుకొని రా, నేను ఛాలెంజ్ చేస్తా. I have a capacity to challenge that. మనుషులుగా బతకడానికి అవసరమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని ఆయన సృష్టించాడు. ఇది ఒకవేళ బహుశా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ కాకుండా రాజాజీనో, మదన్ మోహన్ మాలవ్యానో, నెహ్రూనో, పటేలో, లేదా వినోబా భావేనో, చివరికి పివి నరసింహారావో అయ్యి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వేదము, భగవద్గీతని వాళ్ళే ధ్వంసం చేసి ఆ రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని తిరుక్కుంటూ ఉండేవాళ్ళు. ఇది ఒక దళితుడు రాసి. నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి మానవీయ విలువ, మొరాలిటీ ఆ టెక్స్ట్ లోపల ఉన్న, దీన్ని రాసిన వాడు అంటరాని నా కొడుకు. అరే బాబు, మా అయ్యే మొత్తం రాయలేదు. మా అయ్యే ఆ హౌస్లో ఏం చెప్పిండు అని అంటే, నేను లేబర్ వర్క్ చేసిన దీనికి అని అన్నాడు. నా తండ్రికి శరీరంలో ఉండేటటువంటి ప్రతి పార్ట్కు ఒక జబ్బు ఉండే, కానీ మీ శరీరాలు అన్నీ బాగా ఉండి మీ మెదడుకు జబ్బు ఉంది. నా తండ్రికి శరీరం అంతా జబ్బుండి ఈ మెదడుకు మహోన్నతమైన జ్ఞానం ఉన్నది. మీ మెదడులు పని చెయ్యవు అని మీకు మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ దేశమంతా వెతికితే 30 కోట్ల మంది ప్రజల్లో ఒక్కడికి కూడా బుద్ధి, జ్ఞానము, మెదడు లేదు. ఇది ఆగిపోయింది, దీనిలో పెండ ఉంది, ఉత్సవం ఉంది అని మీకు మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని పెండ, ఉత్సవ బుద్ధిలో నుంచి ఒక అమృతం లాంటి, సారీ ఫర్ యూజింగ్ దట్ అమృతం, రైట్, ఒక మెడిసిన్ని ఇచ్చేటటువంటి ఒక టెక్స్ట్ని నా తండ్రి క్రియేట్ చేసిండు. అందుకనే ఈ దేశంలో ఇప్పుడు బ్రాహ్మణం మీకు సెయింట్ కావాలా, డాక్టర్ కావాలా తెలుసుకోవాలని అన్నారు. నా తండ్రి డాక్టర్. ఈ దేశానికి పట్టినటువంటి జబ్బుని శాస్త్రీయంగా డయాగ్నోసైజ్ చేసి డాక్టర్ ఎట్లయితే ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండో, నా తండ్రి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండు ఈ దేశానికి. 140 కోట్ల మంది మానసికమైన, శారీరకమైన, రాజకీయమైన, సామాజికమైన, సాంస్కృతికమైన, మతపరమైన, విద్యాపరమైన, నైతికపరమైన అన్ని రకాలతో జబ్బులతోటి నాశనమైపోతున్నటువంటి ఈ దేశాన్ని ఈ 75 సంవత్సరాలన్నా ఇది ఇట్లా నిలబడగలిగింది అని అంటే
నీ తాతలు రాసినటువంటి వేదం కారణం కాదు, నా తండ్రి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్ల. రైట్ మిత్రులారా? అయితే యాక్చువల్గా నా టైము 1/2 అవరే. ఐ హోప్ 1/2 అవర్ అయిందని అనుకుంటున్నాను. చాలా విషయాలు చెప్పాల్సి ఉండే. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, రాజ్యాంగాన్ని రక్షించాలి. మరి ఫస్ట్ రాజ్యాంగం ఏంటిదో తెలవాలి. ఎవడు రాజ్యాంగానికి గోతులు తవ్వుతుండో తెలవాలి. వాని కోసం మనం రోజు పోస్టులు పెడుతుంటాం. ఏమని పోస్టులు పెడతా ఉంటాం? మనకు ఈ పార్టీ కావాలని ఎవడైతే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకుంటాడో వాని తరపున మనం పోస్టులు పెడతా ఉంటాం. కాబట్టి వాడు రాజ్యాంగాన్ని కూల్చిటోడెవడో, రాజ్యాంగాన్ని నాశనం చేసేటోడెవడో మనకు తెలియకపోతే నువ్వు రాజ్యాంగాన్ని ఎట్లా రక్షిస్తావో నీకు తెలియదు. ఆ రాజ్యాంగాన్ని నాశనం చేసే, బొందబెట్టే, ధ్వంసం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి రాజకీయ మత ఉద్యమం కొనసాగుతున్న కాలం లోపల మనం కూడా దాంట్లో భాగస్వామ్యమై మన వంతు కూడా రాజ్యాంగాన్ని నాశనం చేయటం కొరకు మనం ప్రయాణం కావాలి. ఫండమెంటల్ రైట్స్. ఒక్క విషయం చెప్తాను. మనిషి అంటే ఈ హైదరాబాదులో అయితే దేశంలోనే హయ్యెస్ట్ డయాబెటిక్ ఉంది. నేను కూడా డయాబెటిక్ పేషెంట్నే. బహుశా బిర్యానీ రోజు 3 పూటలు తినటం వల్ల ఒకటి కావచ్చు. అఫ్ కోర్స్ ఐ డోంట్ ఈట్ బిర్యానీ ఎవ్రీడే, మంత్లీ ఒకసారి ఎప్పుడన్నా తింటా. అయితే మిత్రులారా, మనిషికి ఏమి అవసరము అని అన్నప్పుడు, మనిషికి తిండి అవసరము, కట్టుకోవడానికి బట్ట అవసరము. ఆ బట్టలకు సంబంధించి ఒక కంపెనీ ఉన్నది, ద కంప్లీట్ మ్యాన్ ట్యాగ్ లైన్. ద కంప్లీట్ మ్యాన్ అంటే మనిషి పరిపూర్ణత్వానికి చేరుకున్నాడు. ఏం బట్టల కంపెనీ అది? రేమాండ్స్. అబ్బా, మీరు అదే దొడుగుతారా? రైట్. రేమాండ్స్ ద కంప్లీట్ మ్యాన్. పరిపూర్ణమైనటువంటి మనిషి ఎవడంటే రేమాండ్ బట్టలు దొడిగితే పరిపూర్ణం. అయితే బట్టలల్లో పరిపూర్ణానికి చేరుకోవాలని కోరుకునేటోళ్ళు, తిండి తినడం ద్వారా పరిపూర్ణత్వానికి చేరుకోవాలని కోరుకునే ఒక బ్యాచ్, రోజు కనీసం 90 అయినా ఏకపోతే ఈ జీవితం వృధానని కోరుకునే పరిపూర్ణత్వం ఇంకొకటి. ఏడ స్త్రీ దొరుకుతుందా, ఎక్కడ బండుకుందామా అని వెతికేటటువంటి ఇంకొక పరిపూర్ణత్వపు బ్యాచ్, తోలు పరిపూర్ణత్వపు బ్యాచ్ ఒకటి. అయితే ఇవేవి మనిషికి పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేవు. ఏమి పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది మనిషికి అని అంటే, స్వేచ్ఛ ఇస్తుంది. స్వేచ్ఛ ఇచ్చేటటువంటిది ఈ భూమి మీద, ఈ భూమి ఆవిష్కరించమో లేకపోతే పరిణామం లోపల స్వేచ్ఛ ఇచ్చినంత పరిపూర్ణత్వాన్ని ఇంకేది ఇయ్యదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మెనీ టైమ్స్ హీ కోట్ జేఎస్ మిల్, జాన్ స్టూవర్ట్ మిల్. ఈ జాన్ స్టూవర్ట్ మిల్ అనేట ఆయన స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఒక విషయం గురించి మాట్లాడాడు. అది మనందరికీ కూడా వర్తిస్తుంది. ఏం వర్తిస్తుంది అనంటే, అత్యంత తృప్తి చెందిన పంది కంటే కూడా తృప్తి కలగని మానవ జీవితం ఉన్నతమైనటువంటి. అత్యంత తృప్తి చెందిన పంది కంటే కూడా తృప్తి చెందని మానవ జీవితం ఉన్నతమైనటువంటి. అత్యంత తృప్తి చెందిన మనిషి కంటే కూడా అసలు తృప్తి అనేదే లేకుండా మరణించినటువంటి సోక్రటీస్ జీవితం మహోన్నతమైనటువంటి. ఇప్పుడు మన జీవితం పరిపూర్ణత్వం ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి. ఈ భారత రాజ్యాంగము దీన్ని ఆధారం చేసుకొని ఈ దేశంలో రాజకీయ పార్టీలు ₹1 కిలో బియ్యము, మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశము. మా దగ్గరనే ఒక ఆయన పొలిటికల్ సైన్స్, సోషాలజీ, ఫిలాసఫీ చెప్తాడు. ఆడోళ్లకు ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చిన తర్వాత వ్యభిచారం పెరిగింది అని. వీడు బ్రాహ్మడు కాదు, ఒక బీసీ, ఒక దళితు. పూలే ఏమన్నాడు అని అంటే, బ్రాహ్మణులు
విద్యా గురువులుగా ఉండటానికి అనర్హులు అని అన్నాడు. బ్రాహ్మణ్ షుడ్ నాట్ బి ఏ టీచర్. ఏదో తిప్పలబడి మన తండ్రి ఇంత రిజర్వేషన్ పెట్టి 16% అని పెడితే 6% దళితులు వచ్చి టీచర్ అయ్యాడ కూసుంటే, స్త్రీలకు ఫ్రీ బస్సు సర్వీస్ ఇస్తే ఈ దొంగ నా కొడుకు స్త్రీలకు ఫ్రీ బస్సు సర్వీస్ ఇచ్చిన తర్వాత వ్యభిచారం పెరిగింది అని మాట్లాడుతాడు. వీడు ఏప్రిల్ 14 రోజు దండ తీసుకొని లైన్లో నిలబడతాడు అంబేద్కర్ కాడ. రైట్. ఈ భారత రాజ్యాంగము పునాదిగా ఇవాళ దేశం అంతటా ₹1 ఫ్రీగానో బియ్యం ఇస్తా ఉంది. తమిళనాడు లోపల ఫ్రీ రేషన్. ఈ భారత రాజ్యాంగం వల్ల విద్య ఖచ్చితంగా ఉచితంగా అందబడాలి అని చెప్పబడి, నేల మీద నడవడానికి చెప్పులు తీసి నెత్తిన పెట్టుకొని భయపడుతూ నేను పుట్టినటువంటి ఊర్లో నేను నడిచేటటువంటి నడక, నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ తరగతి గదిలో అందరూ కూసుంటే, డోర్ అవతల కూసుంటే, ఈ తరగతి గదిలో కూసున్న నా కొడుకులు ఎవరు ఈ దేశపు చరిత్రను నిర్మించే దాంట్లో ఒక్కని పేరు నేను వినపడలే. నా తండ్రి డోర్ అవతల కూసుని ఈ దేశానికి తలరాతను రాసిపెట్టాడు. నీకు బువ్వ పెట్టాడు. నీ శరీరము అర్ధనగ్నంగా ఉంటే ఆ శరీరానికి గౌరవం ఉండదు అని చెప్పి నువ్వు కూడా తెల్లబట్టలు వేసుకొని తిరగడానికి, పట్టుబట్టలు వేసుకొని తిరగడానికి, నీ ఏళ్లకు ఉంగరాలు పెట్టుకోవడానికి, నీ కాళ్ళకు వుడ్లాండ్స్ వేసుకోవడానికి, నీ చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకోవడానికి, ఒక అందంగా ఈ శరీరాన్ని తయారు చేసి ఆర్టిఫిషియల్గానైనా సరే రెస్పెక్ట్ దొరకడానికి నీ తండ్రి భారతదేశపు రాజ్యాంగం రాసి ఇక్కడ పుట్టిన ప్రతి ఎదవ కూడా ఇతరులతోటి సమానము అని చెప్పిండు. అంటే ఎట్లా చెప్పిండు అంటే 3000 సంవత్సరాలపు దేశపు తలరాతని మార్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు నువ్వు ఈక్వల్. యు ఆర్ ఈక్వల్. ఎందుకు? తలరాతని మార్చినోడికి ఒకటే ఓటు, ఏరగపోతే ముడ్డి గడుకోవడానికి కూడా ఒళ్ళు సోయి లేకపోతే నీకు ఒక ఓటు ఇచ్చింది. ఇంకా బాగా చెప్పాలి అని అంటే, ప్రధానమంత్రి కొడుకు గాంధీకి ఒక ఓటు ఉండాలి అని అన్నాడు. అత్యంత సంపన్నుడైనటువంటి మోతీలాల్ నెహ్రూ కొడుకు నెహ్రూకు ఒక ఓటు ఉండాలి అని అన్నాడు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాల్ ప్రైమ్ మినిస్టర్కు ఒకటే ఓటు ఉండాలి అన్నాడు. పటేల్కు ఒకటే ఓటు ఉండాలన్నాడు. బ్రాహ్మణ మదన్ మోహన్ మాలవ్య రాజాజీకి ఒకటే ఓటు ఉండాలి అని అన్నాడు. కానీ ఏమి చదువుకోకుండా ఓటు మీద ఎవడి పేరుందో తెలవనోడికి 2 ఓట్లు ఇయ్యమని చెప్పిండు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. 2 ఓట్లు. పేరు తెలియదు, గుర్తు కూడా తెలియదు. అది కారా లేకపోతే ఆ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించిన చదువుకున్నోడికి కూడా తెలియట్లేదు. చదువు లేనివాడికి ఇంకా తెలవడం కష్టం. జూబ్లీ హిల్స్లో మొత్తం చదువుకున్నోళ్ళు లిటరసీ రేటు 100%, ఓటింగ్ పర్సెంట్ 48, స్పెషల్ ఎలక్షన్ కాబట్టి 48 లేదంటే 28. ఆదిలాబాద్ లోపల లిటరరీ పర్సంటేజ్ 48, 58 ఉంటుంది. కానీ ఆడ 78% ఓటింగ్ ఉంటుంది. ఎవడరా దేశాన్ని కాపాడేది? ఎవడు కాన్స్టిట్యూషన్ని కాపాడేది? ద మోర్ ఎడ్యుకేటెడ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ చీటెడ్ పర్సన్ టు దిస్ డెమోక్రసీ. చదువుకున్నోడు ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యభిచారం చేపిస్తాడు. నేను చాలా మంది టీచర్స్ చూసిన, చదువు లేనోడు 500కు ఓటు నమ్ముకుంటున్నాడు. హై స్కూల్లో టీచర్ 3000కు ఓటు నమ్ముకుంటున్నాడు. దిస్ ఈస్ వాట్ ద డెమోక్రసీ ఈస్. యూనివర్సిటీలో ప్రొఫెసర్, హైకోర్టులో లాయరు, పొద్దున్న లేస్తే సమాజాన్ని కాపాడుతున్నా అనే జర్నలిస్టు, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్తున్నా అనేటటువంటి ఉపాధ్యాయుడు, వాని ఓటు వాల్యూ 3000 నుంచి 5000, 10,000, 12,000.
మొత్తం స్పెషల్ బస్సులు వేసుకొని ఇంటికి పోతే మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4 16,000 ఇయ్యేనని. దిస్ ఇస్ వాట్ ద ఎడ్యుకేటెడ్ డెమోక్రసీ. యు సీ రామ్ గోపాల్ వర్మ, ఏ దళిత్, ఏ ఆదివాసి, దే ఫాలో రామ్ గోపాల్ వర్మ హూ ఇస్ ఎ మోస్ట్ వర్స్ట్ క్లాసికల్ లిబరలిస్ట్. వాడికి రాజ్యం వద్దు, అనార్కిజం కావాలి. నిజానికి వాడు అనార్కిస్ట్ కూడా కాదు. ప్రభుత్వంతో ఏం పని జరగదు కాబట్టి నేను ఓటెయ్యను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎవడో వాడిని అటాక్ చేసిన తర్వాత డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయాడు. జీవించే హక్కు. నీ దగ్గర డబ్బులున్నాయి బిడ్డ, నువ్వు జీవించలేవు. నీ జీవితాన్ని కాపాడేటటువంటిది నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. నీ ప్రాణం, నీ జీవితంలో ఒక్క రోజు అంబేద్కర్ గురించి మాట్లాడలేదు కదా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ. ఒక్కరోజు మాట్లాడలేదు కదా. మీరు అయన్ రాండ్ గురించి మాట్లాడతారు, మీరు నీషే గురించి మాట్లాడతారు, మీరు కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడతారు, మీరు స్పినోజా గురించి మాట్లాడతారు. ఈ పొద్దున్న లేస్తే మనం ఏదన్నా మాట్లాడితే నువ్వు క్రిస్టియన్కి పుట్టినవా, ఆస్ట్రేలియాకి పుట్టినవా అనే ఈయన కొడుకులంతా వీడెవనికి పుట్టిండో ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగట్లే? అరవై 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా ఈ దేశంలో ఒక్కడు కూడా ఈ దేశానికి ఒక మార్గదర్శనం చేసిన ఈ దేశానికి మార్గదర్శనం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని సినిమా ఇండస్ట్రీ చూడలే, యూనివర్సిటీలు చూడలేదు, జైళ్ళు చూడలేదు, కోర్టులు చూడలేదు, విద్యా సంస్థలు చూడలేదు, మీడియా చూడలేదు, రాజకీయ పార్టీలు చూడలేదు, ఎవ్వడూ పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఒకనాడు నా తండ్రి పేరెత్తడానికే నీచంగా భావించినటువంటి మీరు ఇవాళ శీముడు ముక్కు గారి నువ్వు వాని ఎత్తుకుంటే ఉచ్చెప్పుడు పోస్తాడో తెలవని పోరగానికి నువ్వు ముద్దులిచ్చి ఉప్పు రుచిని చూస్తున్నావు చూడు. నీ పనికి మాలిన కంపు కొట్టే శరీరానికి ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వాడు నా తండ్రి. అది ఈ రాజ్యాంగం ద్వారా ఇచ్చాడు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వీళ్ళందరూ ఏమని పిలిచిర్రు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని మొత్తం రాజ్యాంగం రాసినాక 25వ తారీఖు నాడు భగవాన్ అనే ఒక ఆయన మెంబరు, ఆయన ఏం పిలిచిండనంటే అంబేద్కర్ ఈజ్ మోడరన్ మను అని అన్నాడు. మీరు పొద్దున్న లేస్తే మనుని తిడుతురు కదా. ఈ భగవాన్ అనేటటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ డాక్టర్ అంబేద్కర్ ఈజ్ ఏ మోడరన్ మను అని అన్నాడు. నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టిండు. ఆయన ఏమన్నాడు అని అంటే వాళ్ళ ఉద్దేశం కూడా చూడండి, చరిత్రని మొత్తం ధ్వంసం చేసి ఆ శిథిలాల మీద ఒక మహా అందమైన ప్రజాస్వామిక భవంతిని నిర్మిస్తే ఈ అందమైన భవంతిని నిర్మించినప్పుడు కూడా మనువుని గుర్తు చేస్తారు. అందుకనే మనం కూడా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడల్లా మనం బ్రాహ్మణ పూజ చేస్తుంటాం. కొత్త పార్లమెంట్ కట్టుకున్నప్పుడు కూడా మనం బ్రాహ్మణ పూజనే చేస్తుంటాం. కొత్త రాజ్యాంగం వచ్చిన రోజే మన తండ్రి అంబేద్కర్ని మను అని పిలవటము అని అంటే ఆయనని అవమానపరచటం. 3000 సంవత్సరాల బానిసత్వానికి ఒక విముక్తి గీతాన్ని పలికినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ చివరి ఉపన్యాసంలో ఆయన ఒక్క మాట ఏమన్నాడనంటే, ఈ సభలో కమ్యూనిస్టులు ఉంటే ఇది మరింత విప్లవకరమైనటువంటి డాక్యుమెంట్ అయ్యి ఉండేది. వాళ్ళు ఈ హాల్లకు రాకుండా బయట గోడల దగ్గర తిరుగుతారు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అనార్కిస్టులు అంతా బయట గోడకాడ తిరుగుతుండేది. లిబరల్ అరే నువ్వు రారా బాయ్, టర్న్ దిస్ లిబరల్ కాన్స్టిట్యూషన్ ఇంటే రాడికల్ రెవల్యూషనరీ డాక్యుమెంట్. యు గివ్ ద హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ అంబేద్కర్. చేతిలో చెయ్యేసి ఒక హామీని, కేవలం నా జనానికి ఏదైనా చేస్తానికి పోదాము అని అనుకున్నాడు, రానియ్యలేదు. కానీ ఈ కేవలం తన ప్రజలనే కాదు, ఈ దేశంలో ప్రతి మనిషికి ఒక విలువని ఆపాదించినటువంటి ఒక డాక్యుమెంట్ని తీసుకొని వచ్చాడు.
అందుకనే మిత్రులారా, ఒక రాహుల్ గాంధీ సరిపోడు. రాహుల్ గాంధీ కాపాడుతాడో లేదో కూడా తెలియదు. బీహార్లో కాపాడలేకపోయాడు, రేపు తమిళనాడులో కాపాడుతాడో లేదో తెలియదు, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో కాపాడుతాడో లేదో తెలియదు, బెంగాల్లో కాపాడుతాడో లేదో తెలియదు. ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఎట్లా కాపాడుతావు అనంటే, దళం అనంటే ఏంటిది అనంటే, అకార్డింగ్ టు పూలే, ఆర్యులు యుద్ధం చేసుకుంటూ వచ్చి ఆ యుద్ధ సైనికులకు రాముడు, కృష్ణుడు, ఇంద్రుడు, వరుణుడు అని పేర్లు పెట్టుకున్నారు ఆర్మీ చీఫ్లకు. ఇవాళ మనం కూడా మాట్లాడాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ద వర్డ్. అందుకనే గద్దరు శబ్దంతో యుద్ధం చేసిండు. శబ్దం, ద సౌండ్ ఈజ్ ద వెపన్. ద సౌండ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద న్యూక్లియర్ వెపన్. ఆ శబ్దంతో తిండి లేని, భూమి లేని, బంగారం లేని, వజ్రాలు లేని, సొంత కుటుంబ నేపథ్యం లేని ఒక అంటరాని కులం నుంచి వచ్చినటువంటి ఒక మనిషి ఈ దేశాన్ని విముక్తం మార్గం పట్టించిండు. ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. మాట్లాడకుండా ఈ నోరుని కేవలం బిర్యానీ తినడానికి, ఆడెవడో దొంగన వెధవ తెలంగాణ వాళ్ళు ముడుసు బొక్క కోసం 20 ఏండ్లు మాట్లాడుకోకుండా ఉంటారు అనేటటువంటి దాన్ని మీరు ధ్వంసం చేయండి. నీ జీవితం లోపల ఎవడైతే మాట్లాడటానికి భయపడతాడో, ఇవాళ పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, ఏం మీటింగ్ జరిగిందో, ఎట్లా కాపాడుకుందామని అనుకున్నారు. మీకు అందరికీ అకౌంట్ ఉన్నది కదా. యూ స్పీక్ ఆన్ ద ఫేస్బుక్ దట్ హౌ టు ప్రొటెక్ట్ దిస్ కాన్స్టిట్యూషన్. మీరు కనీసం వారానికి ఒక్కరోజైనా మాట్లాడకపోతే మీరు టెంప్ట్ కాకండి. వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతారు. మన నరేష్, రాజేష్ టైప్లో వాళ్ళు రెచ్చగొడతారు. వాడు రెచ్చగొట్టగానే మనం ఏదో ఆగమైపోయి ఎమోషనల్ కండిషన్ లోపల మనం సైట్ ట్రాక్ అయినామని అనుకో, ప్రాబ్లం అయితే. వీ నీడ్ టు యూజ్ దట్ వెపన్ వెరీ కేర్ఫుల్లీ. బికాస్ గాజు ఒక్కసారి కింద బలిగితే నువ్వు దాన్ని అతికించలేవు. మనం గాజులాగా ఉండొద్దు. జ్ఞానం అనేటటువంటిది గాజు కాదు. మాట్లాడటం మొదలు పెట్టండి. ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ రక్షించబడుతూ ఉన్నటువంటిది కేవలము బ్రాహ్మణికల్ ఇంటర్ప్రిటేషన్. ఇది క్లాస్ రూమ్లో ఉంటుంది, ఇది మీడియాలో ఉంటుంది, ఇది సినిమాలో ఉంటుంది, ఇది పుస్తకం లోపల ఉంటుంది, ఇది ఆట లోపల ఉంటుంది, ఇది మతం లోపల ఉంటుంది. మీరు మాట్లాడట్లేదు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమో మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడవు. ఇక్కడ నీకంటూ ఒక డైరెక్టర్ లేడు, ఇక్కడ నీకంటూ ఒక జర్నలిస్ట్ లేడు, ఇక్కడ నీకంటూ ఒక టీచర్ లేడు, ఇక్కడ నీకంటూ ఒక న్యాయ కోవిదులు లేడు. ఎవరి కోసం ఎదురు చూడకండి. పెరియార్ చదువుకుంది 5వ తరగతి 6వ తరగతి, పూలే చదువుకుంది స్కూలు, ఎలిమెంటరీ స్కూల్. కేవలం బాబాసాహెబ్ అంబేద్కరే ప్రపంచ దేశాలని మొత్తం తిరిగి వచ్చాడు, రైట్. కానీ యూనివర్సిటీలో ఒక 10 డాక్టరేట్లు చేసినటువంటి వాళ్ళు 5వ తరగతి చదువుకున్న పూలే పెరియార్ని రివ్యూ చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వాట్ ఎడ్యుకేషన్. సో దట్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ ఇన్ దిస్ మూమెంట్, ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఓన్లీ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మీరు నోళ్ళు కేవలం తినడానికి మాత్రమే తెరవకండి, ముద్దులియటానికి మాత్రమే తెరవకండి. మీరు ఈ నోటిని మాట్లాడటానికి తెరవండి. నీ శత్రువుని నీ పదాలతోటి ఈటల్లాగా తునాతునకలుగా నరికి పడేసేయండి. దిస్ ఈజ్ ఓన్లీ ద వే యూ కెన్ సేవ్ ద కాన్స్టిట్యూషన్. 32వ ఆర్టికల్లో ఉన్నది కూడా ఏంటిదంటే, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఎట్ట కాపాడుతాడా వాడు? జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ వాడు ఇంటర్ప్రిట్ చేయటం ద్వారా కాపాడతాడు. ఆడిదాకా పోయే లోపే మీరే ఇంటర్ప్రిట్ చేయండి. ఎందుకు అనంటే, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేదు. నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, 39 సంవత్సరాల తర్వాత 100 రూపాయల చెయ్యని నేరానికి 39 ఇయర్స్ జైలుకు పోయింది వాడు. ఇది ఒక్క ముచ్చట, కొన్ని వందల ముచ్చట్లు ఉన్నాయి. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అని చెప్పి అంగీకరిస్తా ఉన్నాం. కానీ నేను
టైంని రకరకాలుగా అరేంజ్ చేసుకొని ఇటు దాకా వచ్చినాను. సో ఐ వాంటెడ్ టు స్పీక్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ రాదర్ దాన్ రంజర్ల రాజేష్ అండ్ హిజ్ ఆర్గనైజేషన్. రాజేష్ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు నడపడం వేరు, రాజ్యాంగాన్ని సేవ్ చేసేటటువంటి సేవ్ మూమెంట్ నడపడం వేరు. టు ఆర్గనైజ్ ద సేవ్ మూమెంట్ యూ నీడ్ ద మోర్ ఇంటలెక్చువాలిటీ. యు ఆర్గనైజ్ ద పీపుల్ టు ఇన్కల్కేట్ దట్ ఇంటలెక్చువల్ మైండ్ సెట్ ఇన్ టు దెయిర్ బ్రెయిన్స్. బ్రెయిన్ ఈజ్ ఓన్లీ ద పవర్ఫుల్ థింగ్. ఈ దేశపు లోపల ఉన్న సంపద అంతా కుప్పబోస్తే నా తండ్రి గోటికి విలువకు కూడా సమానం కానంత జ్ఞానాన్ని సృష్టించి పెట్టి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నాలెడ్జ్ ఈజ్ యూనివర్సల్ పవర్, నాలెడ్జ్ ఈజ్ అల్టిమేట్ పవర్, నాలెడ్జ్ ఈజ్ ఆల్ టైమ్ పవర్. దాన్ని పక్కకు పెట్టి ఇటు అటు పోయి రెచ్చిపోయి రారా చూసుకుందాం బస్తీ మే సవాల్, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఆ బస్తీ మే సవాల్లో నువ్వు సేవ్ కాలేవు. 5,000 సైన్యం ఉన్నదన్నోళ్ళే ఇప్పుడు తుపాకీ తీసుకొని వెనక పుట్టుకొస్తారు. నీ కాడేముందిరా? నీ కాడేముంది? రాజ్యం చాలా బలమైంది. ఓ 10-20 లక్షల సైన్యం ఉన్నది దాని కాడ. వాళ్ళ దగ్గర జడ్జిలు ఉన్నారు, వాళ్ళ దగ్గర టీచర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర జర్నలిస్టులు ఉన్నారు. కేవలం బిర్యానీ తిని రోజు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్ లోపల అమ్మనా బూతులు తిట్టేటోళ్ళు ఉన్నారు. నీకు అన్ని తిట్లు కూడా రావు. సో దట్ యూ కెనాట్ సేవ్ దిస్ కాన్స్టిట్యూషన్ the way how they taken it into the practice. బ్రాహ్మణుడు ఇంటర్ప్రిట్ చేస్తాడు, బ్రాహ్మణ్ ఇంటర్ప్రిటేషన్ని బద్దలు కొట్టే ఇంటర్ప్రిటేషన్ని మనం చేయాలి. అందుకనే 15 ఏళ్ల క్రితం నేను ఒక సవాల్ ఇస్తున్నా, మీరు ఎవరినన్నా తెచ్చుకోండి, బ్రాహ్మణ్ ప్రీస్ట్, పూజారి, బ్రాహ్మణ్ ప్రీస్ట్, లేకపోతే ఏ సన్యాసినైనా తెచ్చుకోండి, నేను వస్తా. నేను చదవలే కానీ నేను వస్తా. ఒక కామన్ టెక్స్ట్ భారత రాజ్యాంగం నుంచి నేను మాట్లాడతా, కేవలము 2% ఉండే బ్రాహ్మణ టెక్స్ట్ నుంచి నువ్వు మాట్లాడు. దమ్ముంటే ఈ దేశపు ప్రజల్ని ఎటువైపు నిలబెడదామనేటటువంటిది డిసైడ్ అవుతుంది. ఈ దేశాన్ని మలిచేటటువంటి క్రమం లోపల, టర్నింగ్ చేసేటటువంటి క్రమం లోపల దిస్ ఈజ్ ఓన్లీ ద టెక్స్ట్ విచ్ గైడ్స్ యూ ఆల్ ద టైమ్. నిద్రలో లేచినప్పుడు, నేల మీద నడుస్తున్నప్పుడు, ఆకాశంలో విహరిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు, తిండి తింటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, శ్రమ చేస్తున్నప్పుడు, ఏ సందర్భం లోపలైనా మనిషి జీవితంలో పుట్టక ముందు నుంచి మరణించిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడేటటువంటి ఒకే ఒక్క టెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దట్ వీ నీడ్ టు సేవ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఐ కంగ్రాచులేట్ రాజేష్ అండ్ హిజ్ టీమ్. యూ నీడ్ టు టేక్ దిస్ మూమెంట్ మోర్ దాన్ రాహుల్ గాంధీ, మోర్ దాన్ మోడీ. నిన్ననే నేను అటెండ్ అయ్యాను. భారత ప్రభుత్వం మొత్తం అన్ని చోట రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయమని అన్నది. మొదటిసారి నన్ను భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక విభాగం పిలిచి రాజ్యాంగం మీద మాట్లాడమని అన్నది. నేను మాట్లాడాను. వీ నీడ్ టు స్పీక్ మోర్, వీ నీడ్ టు ఇంటర్ప్రిట్ మోర్. ద ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఓన్లీ ద పవర్ఫుల్ థింగ్. వెరీ రీసెంట్ ఒక ఇంటర్వ్యూ లోపల నేను మేక కథ చెప్పినాను. ఆ మేకను మీరు ఒకసారి చూసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్, మేక కథ ఈ మధ్యనే మన తమ్ముడు వాళ్ళ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుంటే మేక కథ చెప్పినాను. మేకనా కుక్కనా అని. కుక్కో మేకో తెలుసుకోవాల్సినటువంటి కాన్షియస్నెస్ నీకు ఉండాలి. బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియారు, బాబాసాహెబ్ అంబేద్కర్ gave us a social revolutionary consciousness. I hope you people will move forward in the path of those social revolutionaries, not go into the ideology. Don't use the word ideology. Ambedkar ideology అనేటటువంటిది భావాజాలం. అంబేద్కర్ది భావాజాలం కాదు. అంబేద్కర్ది మెథడాలజీ, అంబేద్కర్ది సిద్ధాంతం, థియరీ. Don't use that word. Brahmanism is an ideology. Ambedkarism is a methodology. To kill the caste system and to save the caste system, Brahminical ideology. To destroy the caste system is Ambedkar methodology. We are methodologists. They are ideologists. ఐడియాలజీని ఎక్కడికక్కడికి తుక్కుగా నరికి ముక్కలుగా చేసి, అదేదో ఈ మధ్య జోక్ వస్తుంది కదా, కుక్కర్లు డ్రమ్ములు బుక్కు చేయమంటావా అని. మీరు ఆ ఐడియాలజీని కుక్కర్ల డ్రమ్ములలో పెట్టి ఉడికిస్తారా, నాశనం చేస్తారా, లేకపోతే మీరు ఉడుకుతారా డిసైడ్ చేసుకో.